హాయ్, వెల్కమ్ టు గ్రూ. ఈ వీడియోని నేను ఒక ఇంట్రెస్టింగ్ అండ్ వింత స్టోరీతో స్టార్ట్ చేయబోతున్నాను. ఈ వీడియో ద్వారా మీకు ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అది 2008 సంవత్సరం. ప్రపంచం మొత్తం గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్లో స్ట్రగుల్ అవుతున్న రోజులవి. అమెరికన్ ఎకానమీ ఏమో రిసెషన్లో ఉంది. ప్రజలకి తమ ఇంటిని మేనేజ్ చేసుకోవడానికి కూడా డబ్బులు సరిపోవట్లేదు. ఒకవైపు స్టాక్ మార్కెట్ క్రాష్ అయితే ఇంకోవైపు అన్ఎంప్లాయ్మెంట్ క్రైసిస్. యుఎస్ ఎకానమీ అన్ని ఆస్పెక్ట్స్లో చిక్కుకుపోయిన రోజులవి. ఈ సిచ్యువేషన్లో అప్పటి ఫెడరల్ రిజర్వ్ హెడ్ అయిన ఆలన్ గ్రీన్స్పాన్ ఒక అన్యూజువల్ మెట్రిక్ని క్రూషియల్ ఎకనామిక్ ఇండికేటర్గా గుర్తించారు. గెస్ వాట్? మెన్స్ అండర్వేర్. ఎస్, రియల్లీ. మా టీం కూడా దీని గురించి మొదటిసారి చదివినప్పుడు మేమంతా కూడా బాగానే నవ్వుకున్నాం. కానీ ఇది ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అని, దీని వెనక ఒక హిడెన్ లాజిక్ ఉందని, దీన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేసినప్పుడే మాకు కూడా అర్థమైంది. ఆలన్ యొక్క థియరీ ఏంటంటే అండర్వేర్స్ ఆర్ ప్రైవేట్ అండ్ హిడెన్ గార్మెంట్స్. సింపుల్, అంతే. ఆ సింపుల్ ఆర్గ్యుమెంట్పై ఈ మొత్తం థియరీ బేస్ అయి ఉంది. మెన్ ఫినాన్షియలీ స్ట్రగుల్ అవుతున్నప్పుడు అండర్ గార్మెంట్ పర్చేసెస్ పోస్ట్పోన్ చేస్తారట, ప్రిఫర్ చేయరట. ఆఫ్టర్ ఆల్ ఎవరికి తెలుస్తుంది చెప్పండి? దీని అర్థం రిసెషన్ టైంలో మెన్ అండర్వేర్ కొనుక్కోరని. గైజ్, గార్బేజ్ ఇండికేటర్, లిప్స్టిక్ ఎఫెక్ట్, షాంపెయిన్ ఇండెక్స్, బటర్ పాప్కార్న్ ఇండెక్స్ లాంటి అనేక విచిత్రమైన ఎకనామిక్ ఇండికేటర్స్ ఉన్నాయి. ఇన్ఫ్లేషన్ ట్రెండ్ని మెజర్ చేయడానికి బిగ్ మ్యాక్ ఇండెక్స్ గురించి మీరు తప్పకుండా వినుంటారు. సిమిలర్లీ ఇది అండర్వేర్ ఇండెక్స్. ఇది కూడా పాపులర్ అయిన ఒక వింత ఎకనామిక్ ఇండికేటర్ అన్నమాట. అండర్వేర్ ఇండెక్స్ అనేది అండర్వేర్ సేల్స్ని మెజర్ చేసే ఒక ఫ్యాక్టర్. అప్పుడు ఎకనామిస్ట్ అండ్ మార్కెట్ అబ్జర్వర్స్ కంట్రీ యొక్క పర్చేసింగ్ పవర్ని అర్థం చేసుకోవడానికి డేటాని ఎక్స్ట్రాపోలేట్ చేస్తారు. అండర్వేర్ సేల్స్ పెరుగుతున్నట్లయితే అది దేశ ఎకనామీలో ఒక గ్రోత్ అని ఇండికేటర్ అట. అండ్ ఈ ఇండెక్స్ కనుక తగ్గితే, డౌన్ అయితే అప్పుడు ఎకానమీ వీక్ ఉందని నమ్ముతారట. మీకు ఈ కాన్సెప్ట్ కొత్తగా అండ్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో లైక్ చేయండి అండ్ ఆబ్వియస్లీ ఎస్ అని టైప్ చేయండి. లెట్స్ మూవ్ ఫార్వర్డ్. అండర్వేర్ సేల్స్ వాల్యూమ్లో భారతదేశం యొక్క సిచ్యువేషన్ కనుక మనం చూస్తే డేటా అయితే అంత ఎంకరేజింగ్గా లేదు. డిసెంబర్ 2022లో ఎండ్ అయిన క్వార్టర్లో అండర్వేర్ సేల్స్ 55% పడిపోయింది. అండ్ అండర్వేర్ సేల్స్ ఇలాగే పడిపోతూ ఉంటే ఇండియన్ ఎకానమీలో స్లో డౌన్ ఇండికేటర్స్ అని అర్థం. సో ఈరోజు ఈ వీడియోలో మనము ఇండియన్ అండర్గార్మెంట్స్ మార్కెట్లో ప్రముఖ ప్లేయర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇప్పటికీ మీరు గెస్ చేసే ఉంటారు, నేను మాట్లాడేది పేజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గురించి అని. ఈరోజు వీడియోలో మనం నేర్చుకోబోయేది కంపెనీ యొక్క బిజినెస్ ఏంటి, దాని స్టాక్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దాని ఫైనాన్షియల్ నంబర్స్ అండ్ మెట్రిక్స్ ఎలా ఉన్నాయి, స్టాక్ పర్ఫార్మెన్స్ సరిగ్గా లేకపోవడానికి గల రీజన్స్ ఏంటి, అండ్ ఈ కంపెనీని తన పియర్స్తో కంపేర్ చేయడం, అండ్ ఈ అన్ని ఆస్పెక్ట్స్ మీద గాను మేనేజ్మెంట్ యొక్క కామెంటరీ ఏంటి. బట్ బిఫోర్ దాట్ గ్రో యూట్యూబ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ పర్సనల్ ఫైనాన్సెస్, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ఎంతో ఇన్ఫర్మేషన్, ఎన్నెన్నో వీడియోస్ ఉంటాయి. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. పేజ్ ఇండస్ట్రీస్ అనేది జాకీ ఇంటర్నేషనల్ ఇంక్ అండ్ స్పీడో ఇంటర్నేషనల్కి ప్రత్యేకమైన లైసెన్సీ కంపెనీ. ఇండియాలో, శ్రీలంకలో, బంగ్లాదేశ్లో, నేపాల్లో అండ్ యుఏఈలో అండర్గార్మెంట్స్ అండ్ స్విమ్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెల్ చేయడానికి. దీని అర్థం ఈ కంట్రీస్లో పేజ్ ఇండస్ట్రీస్ తప్ప ఎవ్వరూ జాకీ అండ్ స్పీడో గార్మెంట్స్ని అమ్మకూడదు. ఒక టైప్ ఆఫ్ సోల్ సెల్లింగ్ కాంట్రాక్ట్ అనుకోండి. వాళ్ళకి చాలా కంట్రీస్లో ప్రెజెన్స్ ఉన్నా కూడా 99% రెవెన్యూ మాత్రం ఇండియన్ మార్కెట్ నుంచే వస్తుంది. పేజ్ ఇండస్ట్రీస్ తమ ప్రోడక్ట్స్ని 2 ఛానల్స్ ద్వారా సెల్ చేస్తుంది. ఒకటి హోల్సేలర్, ఇంకొకటి రీటైల్. ఫ్లాగ్షిప్ బ్రాండ్ అయిన జాకీ ద్వారా పేజ్ ఇండస్ట్రీస్ ప్రీమియం ఇన్నోవేర్ సెగ్మెంట్లో మార్కెట్ లీడర్ అని చెప్పుకోవచ్చు. కంపెనీ తమ ప్రోడక్ట్స్ని 2850+ టౌన్స్లో, 1.18 సిటీస్లో రీటైల్ అవుట్లెట్స్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. ఇది కాకుండా జాకీకి 1200+ ఎక్స్క్లూజివ్ బ్రాండ్ అవుట్లెట్స్ ఉన్నాయి. స్పీడో బ్రాండ్ ప్రోడక్ట్స్ కూడా 90+ సిటీస్లో అండ్ 1180+ స్టోర్స్లో 28 ఎక్స్క్లూజివ్ బ్రాండ్ అవుట్లెట్స్లో అవైలబుల్ ఉంటాయి. ఆల్సో పేజ్ ఇండస్ట్రీస్ తమ బ్రాండ్స్ని అమెజాన్, మింత్రా, ఫ్లిప్కార్ట్, నైకా లాంటి ఎన్నో ఆన్లైన్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ పై కూడా సెల్ చేస్తుంది.
ఇప్పుడు ఈ వీడియోలో మనం మెయిన్ విషయం గురించి మాట్లాడుకుంటే పేజ్ ఇండస్ట్రీస్ యొక్క స్టాక్ కంపెనీ 1994 సంవత్సరంలో తమ ఆపరేషన్స్ని ప్రారంభించింది అండ్ 4 ఇయర్స్లో అంటే 1998లో పేజ్ ఇండస్ట్రీస్ ప్రాఫిటబుల్ అయింది. ఆ తర్వాత 2007లో ఐపీఓ జరిగింది అండ్ ద రెస్ట్ ఇస్ హిస్టరీ. గత 10 సంవత్సరాలు ఇన్వెస్టర్స్కి 26% సిఏజిఆర్ రిటర్న్ అందించింది. లాస్ట్ 3 ఇయర్స్లో 33% రిటర్న్ అందించింది. అయితే ఈ మల్టీ బ్యాగర్ స్టాక్ మాత్రం గత కొంతకాలంగా అండర్ పర్ఫామ్ చేస్తుంది. లాస్ట్ 1 ఇయర్లో పేజ్ స్టాక్ దాదాపు ఫ్లాటిష్గానే ఉంది. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు మాత్రం కాస్త రికవరీ చూపించింది. దాదాపు ఒక 20% పెరిగిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద లాస్ట్ 1 ఇయర్లో ఇండియన్ ఇన్నోవేర్ కంపెనీస్ అన్నీ సిగ్నిఫికెంట్గా అండర్ పర్ఫామ్ చేస్తూనే ఉన్నాయి. దీని పియర్స్ విషయానికి వస్తే రూపా కంపెనీ షేర్స్ 46% అండ్ లక్స్ ఇండస్ట్రీస్ 28% పడిపోయాయి. కాబట్టి అండర్ గార్మెంట్ స్టాక్స్లో అండ్ ముఖ్యంగా పేజ్ స్టాక్లో కొనసాగుతున్న ఈ పర్ఫార్మెన్స్ విచ్ ఇస్ అండర్ పర్ఫార్మెన్స్ వెనక రీజన్స్ని అర్థం చేసుకోవడానికి మనం ఈ వీడియోలో ట్రై చేద్దాం. దీనికోసం మనం ముందుగా కంపెనీ ఫైనాన్షియల్స్ని ఎగ్జామిన్ చేయాలి అండ్ వాటిలో ఏవి ఇష్యూస్ ఉన్నాయో మనం హైలైట్ చేసుకుని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. బేసికలీ లాంగ్ టర్మ్లో పేజ్ ఇండస్ట్రీస్ యొక్క రెవెన్యూ అండ్ ప్రాఫిట్ గ్రోత్ రేట్స్ వరుసగా 19% అండ్ 20% ఉన్నాయి. 10 ఇయర్స్లో మంచి సిఏజిఆర్తో ఇన్వెస్టర్స్ని బాగానే అట్రాక్ట్ చేస్తుంది. గత 5 అండ్ 3 సంవత్సరాల్లో కూడా 13% అండ్ 11% పెరిగింది అండ్ ప్రాఫిట్స్ 15% అండ్ 12% పెరిగాయి. కంపెనీ యొక్క డెటర్ డేస్ కూడా చాలా తక్కువ, జస్ట్ 16 డేస్. అంటే నమ్ముతారా? అంటే ఇది వారి ఆపరేషన్స్లో రీఇన్వెస్ట్ చేయడానికి త్వరగా కంపెనీకి క్యాష్ అవైలబుల్గా ఉంటుంది అని ఒక ఇండికేషన్. డెటర్ డేస్ అంటే కంపెనీ తమ కస్టమర్స్ నుండి పేమెంట్స్ రిసీవ్ చేసుకోవడానికి తీసుకునే యావరేజ్ నెంబర్ ఆఫ్ డేస్ అనమాట. ఇది ఒక కంపెనీకి ఎంత తక్కువ ఉంటే ఆ బిజినెస్లో క్యాష్ ఫ్లోస్ అంత బాగున్నాయి అని అర్థం. కానీ మేము కంపెనీ ఇన్వెంటరీ గురించి మాట్లాడుకుంటే FY21లో ఇన్వెంటరీ డేస్ 160 డేస్ అయితే FY22లో 208 డేస్కి పెరిగింది. దీని అర్థం కంపెనీ తమ ఇన్వెంటరీ అంటే స్టాక్ని సేల్స్గా మార్చడంలో ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంది అని. అండ్ ఇన్వెంటరీ డేస్ని పెంచే ఈ ట్రెండ్ FY23లో కూడా కొనసాగుతున్నట్టే మనకు కనిపిస్తుంది. సెప్టెంబర్ 2022 నాటికి కంపెనీ ఇన్వెంటరీస్ దాని మల్టీ ఇయర్ హై స్థాయికి చేరుకున్నాయి. ఇది డిమాండ్ వీక్గా ఉంది అని కూడా ఇండికేషన్. అండ్ బహుశా ఈ కారణంగానే పేజ్ మాత్రమే కాకుండా తమ పియర్స్ని కూడా స్టాక్ మార్కెట్లో పువర్గానే పర్ఫామ్ చేస్తున్నారు. సరే, ఇది ఇండస్ట్రీ వైడ్ ఇష్యూగా మారింది. ఇప్పుడు పేజ్కి సంబంధించిన స్పెసిఫిక్ ఇష్యూస్ ఏంటో కూడా చూద్దాం. పేజ్ ఇండస్ట్రీస్ యొక్క బిజినెస్ ముందు ఛాలెంజ్గా మారిన 3 ఫ్యాక్టర్స్ ఏంటి అవి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి హై ఇన్వెంటరీ కాస్ట్ చాలా ఎక్కువగా ఉండడం. Q3 FY23లో కంపెనీ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 15.8% ఉండగా అది ఇయర్ ఆన్ ఇయర్ 230 బేసిస్ పాయింట్స్ పడిపోయింది, మల్టీ క్వార్టర్ లో స్థాయికి చేరుకుంది. మార్జిన్స్ తగ్గడం వెనుక ఉన్న రీజన్స్ ఆబ్వియస్లీ ఇన్వెంటరీ కాస్ట్ ఒకటి, ఎంప్లాయీ కాస్ట్ ఒకటి అండ్ పెరుగుతున్న అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్. ఒకవైపు ఈ సెగ్మెంట్లో మార్కెట్లో ఎప్పుడూ లేనంత కాంపిటీషన్ ఈ కంపెనీ ఇప్పుడు ఫేస్ చేస్తుంది. కానీ అట్ దట్ టైం ఫైనల్ సేల్ ప్రైస్ పెంచడానికి మేనేజ్మెంట్ ఇష్టపడట్లేదు. మరోవైపు బ్రాండ్ విజిబిలిటీ పెంచడానికి మార్కెట్లో నిలగొట్టుకోవడానికి అడ్వర్టైజింగ్ ఎక్స్పెండిచర్ చేయాలి. ఇది కాకుండా హై ఇన్ఫ్లేషన్ కారణంగా పేజ్ యొక్క కరెంట్ ఇన్వెంటరీ రిలేటివ్లీ హయ్యర్ కాస్ట్గా ఉంది. ఇది మళ్ళీ వారి మార్జిన్స్పై ఎఫెక్ట్ అవుతుంది. అయినప్పటికీ వారి హై కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీ Q4 FY23లో ఫ్లష్ అవుట్ అవుతుందని మేనేజ్మెంట్ చెబుతుంది. ఆ తర్వాత కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లో దీని పాజిటివ్ ఇంపాక్ట్ కనిపిస్తుందట. రిమెంబర్, మేము ఆల్రెడీ ఈ హై ఇన్వెంటరీ కాస్ట్ గురించి రిలాక్సో ఫుట్వేర్స్ వీడియోలో కూడా డీటెయిల్గా డిస్కస్ చేశాం. మీరు కనుక ఆ వీడియో ఇప్పటికీ చూడకపోతే ఇక్కడ లింక్ ఉంది, ఖచ్చితంగా చూడండి. రిలాక్సో అండ్ పేజ్ వంటి కంపెనీస్ డొమెస్టిక్ అండ్ ఎక్స్పోర్ట్ మార్కెట్స్ రెండింటిని కేటర్ చేస్తాయి కాబట్టి న్యాచురలీ సబ్స్టాన్షియలీ హై ఇన్వెంటరీ వీళ్ళు మెయింటైన్ చేయాలి. ఇప్పుడు రా మెటీరియల్ ప్రైసెస్ సడన్గా పడినంత మాత్రాన కస్టమర్స్కి తమ ప్రోడక్ట్స్ని తక్కువ ప్రైసెస్కి సెల్ చేయలేరు. అటువంటి పరిస్థితుల్లో హై కాస్ట్ ఇన్వెంటరీని హై కాస్ట్కే సేల్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కంపెనీ ప్రాఫిట్ మార్జిన్స్పై ప్రెషర్స్ పడతాయి. ఇది ఎక్స్పెక్ట్ చేయాల్సిన విషయమే. ఈ కేటగిరీలో మనకి సెకండ్ ఫ్యాక్టర్ కంపెనీని ఇన్ఫ్లుయెన్స్ చేసేదే ఆటో రిప్లెనిష్మెంట్ సిస్టమ్ ARS. Q3 FY23లో పేజ్ ఇండస్ట్రీస్ వాల్యూమ్లో 11% ఇయర్ ఆన్ ఇయర్ డిక్లైన్ కనిపించింది. ఇప్పుడు దీనికి ఒక రీజన్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, డిమాండ్ చాలా తక్కువ ఉంది అని. కానీ మరొక రీజన్ ఉంది, అదే ARS అంటే ఆటో రిప్లెనిష్మెంట్ సిస్టమ్. ARS అనేది ఏదైనా అవుట్లెట్లో ఫర్ ఎగ్జాంపుల్ రెట్టేస్తే 2 పైజమాలు సేల్ అయ్యాయి అనుకుంటే ఆ స్టాక్ని ఆటోమేటిక్గా ఆర్డర్ జనరేట్ చేసి రీప్లేస్ చేసే ఒక సిస్టమ్ అనమాట.
దీని కారణంగా జాకీ లేదా స్పీడో ఐటమ్స్ ఎప్పుడూ ఏ అవుట్లెట్లో కూడా అవుట్ ఆఫ్ స్టాక్ ఉండవు. అయితే పేజ్ ఇండస్ట్రీస్ వాల్యూమ్ డిక్లైన్కి ఏఆర్ఎస్కి సంబంధం ఏంటి? బేసికలీ పాండమిక్ పీరియడ్లో ప్రోడక్ట్ డిమాండ్ మిక్స్ సప్లై చైన్ ఆబ్స్టకల్స్ ఈ కంపెనీ చాలా ఫేస్ చేసింది. సో ఫర్ సమ్ టైమ్ ఈ ఆటో రిప్లెనిష్మెంట్ సిస్టమ్ని పాజ్ చేయాల్సి వచ్చింది. డిస్ట్రిబ్యూటర్స్ తమ ఏరియాని బట్టి, అవైలబిలిటీని బట్టి, డిమాండ్ని బట్టి వారి ఓన్ జడ్జ్మెంట్ ఆధారంగా ఇన్వెంటరీని ఆర్డర్ పెట్టుకునే ఫ్రీడమ్ ఈ కంపెనీ డిస్ట్రిబ్యూటర్స్కి ఫస్ట్ టైం ఇచ్చింది. ఇప్పుడు దీని కారణంగా పేజ్ ఇన్వెంటరీలో ఇంబ్యాలెన్స్ ఏర్పడింది. ఎక్సెస్ ఇన్వెంటరీ ఉన్న అనేక కేటగిరీస్ ఏర్పడ్డాయి. ఇవి అసలు ఎవరు కొనట్లేదు అండ్ వారు ఈ ఎక్సెస్ ఇన్వెంటరీని క్లియర్ చేయడంపై ఫోకస్ చేస్తున్నారు. ఇప్పటికీ కూడా ఈ సిస్టంలో ఎక్సెస్ ఇన్వెంటరీస్ ఇంకా చాలా పేరుకుపోయాయని, అది స్లోగానే సిస్టమ్ నుంచి ఫ్లష్ అవుట్ అవుతుందని అయితే మేనేజ్మెంట్ ఒపీనియన్. FY23 Q4లో కూడా ఈ ఓవర్ హాలింగ్ కంటిన్యూ అవుతుందట. ఇప్పుడు ఎకానమీ మళ్ళీ రికవర్ అవుతుంది. ప్రజలు తమ ఇంటి నుండి బయటికి వెళ్ళడం స్టార్ట్ చేశారు, ఆఫీసులకి వెళ్ళడం స్టార్ట్ చేశారు, పార్టీస్కి వెళ్ళడం స్టార్ట్ చేశారు. సో కంఫర్టబుల్ పైజామాస్ అండ్ టీషర్ట్స్ డిమాండ్ మళ్ళీ దెబ్బతింటుంది. సో ఇది ఆటోమేటిక్గా రీసెట్ అవుతుంది అనేది మేనేజ్మెంట్ ఒపీనియన్. అండ్ లాస్ట్ రీజన్ కంపెనీకి సంబంధించి హై వాల్యుయేషన్స్. లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా పేజ్ ఇండస్ట్రీస్ షేర్ ప్రైస్ దాదాపు 70 times మీడియన్ 10-year మీడియన్ పీఈతో హై వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతుంది. ఆపై 2020లో అండ్ 21లో ఫస్ట్ హాఫ్ నాటికి పేజ్ ఒక పీఈ 100 times పెరిగింది. కాన్స్టెంట్గా హై గ్రోత్ ఉన్న స్టాక్స్ స్టీప్ వాల్యుయేషన్స్తో ట్రేడ్ అవుతాయి. కానీ దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ని ఎప్పుడైతే స్టాక్ అందుకోలేదో అప్పుడు ఆ స్టాక్ ప్రైస్పై చాలా ప్రెషర్ క్రియేట్ అవుతుంది. అండ్ పేజ్లో కూడా ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. ఇప్పుడు మనం వాల్యుయేషన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. పేజ్ ఇండస్ట్రీస్ని వాటి క్లోజ్ కాంపిటీటర్స్కి సంబంధించిన వాల్యుయేషన్ మెట్రిక్స్ ఆధారంగా అనలైజ్ చేయడం ఖచ్చితంగా అవసరం. అలాగే వారి ప్రాఫిటబిలిటీ మెట్రిక్స్లో కూడా కొన్ని ఆస్పెక్ట్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. ప్రైస్ టు ఎర్నింగ్స్ అండ్ ప్రైస్ టు సేల్స్ వంటి మెట్రిక్స్ ఆధారంగా మేము పేజ్ ఇండస్ట్రీస్ని దాని కాంపిటీటర్స్ అన్న లక్స్ అండ్ రూపాతో పోలిస్తే మార్కెట్ క్లియర్లీ పేజ్ ఇండస్ట్రీస్కే భారీ ప్రీమియం ఇచ్చింది. అయితే మీరు రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ వంటి ప్రాఫిటబిలిటీ రేషియోస్ ఇతర 2 కంపెనీస్తో కంపేర్ చేస్తే మాత్రం పేజ్ ఇండస్ట్రీస్ అందులో కూడా ముందే ఉంది. ఈ ఛాలెంజెస్ని ఓవర్కమ్ అవ్వడానికి పేజ్ మేనేజ్మెంట్ ఎలాంటి స్ట్రాటజీస్ని ఫాలో అవుతుంది, అవి ఏం చేయాలనుకుంటుందో ఇప్పుడు చూద్దాం. ఇండస్ట్రీ మేనేజ్మెంట్ ఛాలెంజెస్ గురించి పేజ్కి తెలుసు అండ్ దాని ఓన్ సిచ్యువేషన్ ఇంప్రూవ్ చేసుకోవడానిపై ఫోకస్ పెడుతున్నారట. పేజ్ ఇండస్ట్రీస్ తమ ప్రోడక్ట్స్ పోర్ట్ఫోలియోని కొత్త ఆస్పెక్ట్స్ యాడ్ చేస్తున్నారు. లైక్ ఉమెన్స్ వేర్, కిడ్స్ వేర్, అథ్లీజర్ సెగ్మెంట్స్ పై కూడా ఫోకస్ చేస్తున్నారు. అంటే వారు తమ ప్రోడక్ట్ పోర్ట్ఫోలియోలో జస్ట్ అండర్ గార్మెంట్స్ మాత్రమే కాకుండా స్పోర్ట్స్ అండ్ ఫిట్నెస్కి సంబంధించిన రకరకాల క్లోత్స్ని కూడా యాడ్ చేస్తున్నారు. ఇది ఈ రోజుల్లో చాలా ఫాస్ట్గా పాపులర్గా గ్రో అయ్యే కేటగిరీ. దీంతోపాటు వారు ఇప్పుడు రా మెటీరియల్ సోర్సింగ్ అండ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషనల్ ఎఫిషియన్సీపై కూడా ఫోకస్ చేస్తున్నారు. తద్వారా మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతాయని వాళ్ళ నమ్మకం. పేజ్ ఇండస్ట్రీస్ దాని రా మెటీరియల్ సోర్సింగ్లో వర్టికల్ ఇంటిగ్రేషన్ సాధించింది. సో బేసికలీ ఈ కంపెనీ తన ఓన్ ఫ్యాబ్రిక్ మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటుంది, తన ఓన్ ఎలాస్టిక్ లాంటి ప్రోడక్ట్స్ తయారు చేసుకుంటుంది. అండ్ ఇప్పుడు వారు ఇన్వెంటరీ మేనేజ్మెంట్లో ఏఆర్ఎస్ని రీస్టార్ట్ చేశారు. సో దీనివల్ల కూడా వాళ్ళ ఆపరేషన్స్లో స్టాక్ అన్నది ఆటోమేట్ అవుతుంది అని వాళ్ళ బలమైన నమ్మకం. సో ఫ్రెండ్స్, అది ఈ వీడియో పేజ్ ఇండస్ట్రీస్ యొక్క స్టాక్ పై డీటెయిల్డ్ అనాలిసిస్ అండ్ ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. ఈ ఇంట్రెస్టింగ్ వీడియో మీకు నచ్చిందని మేము ఆశిస్తున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆఫ్ కోర్స్ గ్రో యూట్యూబ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మేము మళ్ళీ చెప్తున్నాము, ఈ వీడియోస్ ద్వారా కేవలం ఇన్ఫర్మేషన్ అండ్ అవేర్నెస్ పర్పసెస్ కోసం మాత్రమే చేస్తున్నాము. ఫలానా స్టాక్ కొనండి, కొనద్దు లాంటి అడ్వైజరీ మేము ఇవ్వట్లేదు. పెట్టుబడి సరళమైనది. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.